మనం ప్రీవియస్ గా ఐటీఎం గురించి చాలా వీడియోస్ చూసాం. ఆ వీడియోస్ చాలా మంది చూసి అన్న ఐటీఎం యూనివర్సిటీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, మాకు ఇంకొంచెం తెలుసుకోవాలని ఉంది, అందులో ఫుడ్ ఎలా ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, అందులో హాస్టల్స్ ఎలా ఉంటాయి, ఫ్యాకల్టీ ఎలా ఉంటారు, అండ్ ల్యాబ్స్ ఎలా ఉంటాయి, సిఎస్సి ఎలా ఉంటుంది, కోర్ సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయి, ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటున్నారు. సో మీకోసమే ఈ వీడియో చేయబోతున్నాను. అండ్ అమేజింగ్లీ ఈ రోజు ఐటీఎం యూనివర్సిటీలో మహోత్సవం కూడా జరగబోతుంది. సో అది కూడా చూద్దాం. నార్త్ స్టూడెంట్స్ సౌత్ ఫెస్టివల్స్ ఎలా చేసుకుంటున్నారు, సౌత్ ఫెస్టివల్స్ నార్త్ కి వచ్చి కూడా సౌత్ కల్చర్ ఎలా డెవలప్ చేసుకుంటున్నారో ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. హాయ్, నీ పేరు? నా పేరు శ్రీ. నేను వినింది ఏంటంటే ఐటీఎం యూనివర్సిటీ మిమ్మల్ని సపరేట్ గా తెలుగు స్టూడెంట్స్ కోసం పెట్టిందండి. ఎస్ ఎస్ మీరు ఎంతమంది ఉన్నారు, మీరు ఏం చేస్తారు ఇక్కడ అని మీరు మీ వల్ల మనకు తెలుగు స్టూడెంట్స్ ఎస్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎస్ యాక్చువల్గా మనం ఐటీఎం యూనివర్సిటీకి మన తెలుగు పిల్లల కోసం మా ఒక టీమ్ ఆఫ్ 4 అనేది అపాయింట్ చేయాలి. వీఆర్ టీమ్ ఆఫ్ 4, లైక్ ఏపీ అండ్ తెలంగాణ నుంచి రిప్రజెంట్ చేస్తున్నాము. సో మన ఏపీ అండ్ తెలంగాణ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కి లైక్ పేరెంట్ అండ్ స్టూడెంట్ వస్తారు కదా, సో స్టేషన్ నుంచి మనం రిసీవ్ చేసుకొని వాళ్ళని ఇక్కడ అడ్మిషన్ వరకు, సో అడ్మిషన్ బ్లాక్ తీసుకొచ్చి వాళ్ళ క్యాంపస్ చూపించేసి వాళ్ళ స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ చేయించేసి లైక్ హౌ ద ఫెసిలిటీస్ ఆర్ ఇన్ ఐటీఎం యూనివర్సిటీ, మన యూనివర్సిటీ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి కంప్లీట్ గా మన దగ్గర నుంచి చూయించేసి వాళ్ళకి అడ్మిషన్ అయ్యే వరకు. సో వీ విల్ బి టేక్ కేరింగ్ ఆఫ్ దట్. అండ్ మోర్ ఓవర్ అదే కాదండి, అడ్మిషన్ చేయించేసి మనం వదిలేయము. ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ ఎప్పుడైతే స్టూడెంట్ జాయిన్ అవుతాడో అప్పటి నుంచి లైక్ 4th ఇయర్ వరకు, తన ఎండ్ ఆఫ్ స్టడీస్ ఇన్ దిస్ యూనివర్సిటీ వరకు మన ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది. ఇక్కడ మన టీమ్ 365 days 24/7 అవైలబుల్ ఉంటాము. మన పేరెంట్స్ వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు కదా అండి, లైక్ హౌ మై చైల్డ్ ఈజ్ ఓవర్ దేర్, మా పిల్లాడు ఎలా ఉన్నాడు అని. వాళ్ళ బాధ్యత యాజ్ ఎ పేరెంట్ గా యూనివర్సిటీలో మేము తీసుకుంటాం ఇక్కడ. అండ్ ఇంటర్న్షిప్స్ ఇప్పించడంలో కూడా వీ విల్ బి గైడింగ్ దేమ్, ప్రాజెక్ట్స్ చేయడంలో వీ విల్ బి గైడింగ్ దేమ్. ఇలాంటి ఫెసిలిటీస్ మన దగ్గర మన తెలుగు పిల్లల కోసం ఇక్కడ టీం ఉందండి. చాలా గ్రేట్ అండి. సో ఐటీఎం యూనివర్సిటీలో వచ్చిన ప్రతి స్టూడెంట్ కి వీళ్ళు ఒక బిగ్ బ్రదర్స్ లాంటి వాళ్ళు. వినడానికి చాలా గ్రేట్ గా ఉంది. ఈ వీడియో చూసిన ప్రతి తెలుగు వాళ్ళు కానీ ఐటీఎం యూనివర్సిటీ అడ్మిషన్స్ గురించి కానీ కెరీర్ గైడెన్స్ గురించి కానీ ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన శ్రీకాంత్ అని టీమ్ ని కన్సల్ట్ అవ్వచ్చు. అండ్ వాళ్ళ డీటెయిల్స్ వచ్చి డిస్క్రిప్షన్ లో క్లియర్ గా మెన్షన్ చేస్తాం. శ్రీకాంత్ గారి టీమ్ లో ఆంధ్రప్రదేశ్ రిప్రజెంటేటివ్ ఇక్కడ ఉన్నారు. తినతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, మీ పేరు? నా పేరు మనోజ్. నేను ఇక్కడ ఎడ్యుకేషన్ కౌన్సిలర్ గా రిప్రజెంటేటివ్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళని వెల్ టేకర్ గా తీసుకొని వాళ్ళకి ఇక్కడికి వచ్చిన తర్వాత అడ్మిషన్ నుంచి ట్రైన్ విజయవాడ నుంచి ఎక్కిన తర్వాత ఇక్కడ రిసీవ్ చేసుకొని వాలీబాల్ రైల్వే స్టేషన్ నుంచి రిసీవ్ అక్కడ నుంచి యూనివర్సిటీకి తీసుకొచ్చి యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళకి హాస్టల్ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ పర్పస్ మీద కానీ లేకపోతే ఇంకేమైనా పర్సనల్ ప్రాబ్లం ఉన్నా కానీ అవన్నీ వెల్ టేకర్ గా తీసుకొని ఇక్కడ నేను వాళ్ళకి కెరియర్ గైడెన్స్ ఇస్తా ఉంటాను. థ్యాంక్ యూ సార్. మామూలుగా అంటే చాలా మంది అడ్మిషన్ లేసి వదిలేస్తారు, కానీ మీరు 4 years పట్టించుకుంటున్నారు. పిల్లవాడి డెవలప్మెంట్ కోసం, గ్రోత్ కోసం మీరు చాలా కష్టపడుతున్నారు. మీలాంటి వాళ్ళు చాలా మంది. థ్యాంక్ యూ.
కాలేజ్లో సిఎస్సి కంప్లీట్ చేయాలని. సో వాళ్ళ ఫ్యూచర్ బెటర్గా ఉంటుందేమో అని. వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది సిఎస్సి తీసుకుంటే? సో మనం ఐటీఎం యూనివర్సిటీలో సిఎస్సి హెచ్ఓడి ఆఫీస్కి వచ్చాం. ఐటీఎం యూనివర్సిటీలో సిఎస్సి ఎలా ఉంటుంది, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. So, hi, I am Nidhi Reddotia, Head of the Department of Computer Science and Application. It's my privilege to share something about my department. At ITM, we are committed to focus on the preparing the student for fast changing world of technology, and our program are designed around high demand domains such as artificial intelligence, data science, cyber security. So we are ensuring that our students are industry relevant, stay for industry relevant, and to future strengthen innovation and research, we have established a center of excellence in AI, artificial intelligence, where students gain exposure to advanced technologies, hands-on projects, and real-world problem-solving things. So, our teaching, as we talk about our teaching approaches, that is focused on experiential learning. So, along with the academic excellence, we also focus on the career development and provide a strong placement support. As we talk about at ITM University, we strive to nurture future-ready professionals, innovators, responsible technologists who can contribute meaningful in society. And we warmly welcome South Indian students to join us and experience a different, culturally inclusive, academically enriched, and career-focused environment. So, at ITM University, we committed to shaping a future-ready professional. So, I welcome you all. At ITM University, you can start your journey from here. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ ఏఐ హెచ్ఓడి రూమ్ దగ్గర ఉన్నాం. సార్ని కలుద్దాం అండ్ సార్ మాటల్లో ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలుసుకుందాం. Hello, I am Dr. Sanjay Jain, Professor of AI Center of Excellence, ITM University, Gwalior. I am trying to give you the overview of Center of Excellence of AI in ITM University, Gwalior. It is designed as a future-focused hub where education, research, and innovations come together. What makes this center unique is that we are not just teaching AI as a subject. We are preparing students to apply AI to solve real-world problems. We have built a strong ecosystem that includes advanced infrastructure like high-performance in computing systems, industry-relevant tools such as TensorFlow, PyTorch, and hands-on project-based learning from the real in IIT Bombay. I am very much proud to say that there are only two Tinkers Lab in Madhya Pradesh, one in IIT Indore and the other one is in ITM University Gwalior. There are multiple machines available in this lab. Starting with the 3D printers, we have around 6 3D printers including the open cabinet, closed cabinet with a PCB milling machine which is available in our lab, which can pretty much make a single layer PCB or dual layer PCB if the copper clad board is double sided. Then we have a soldering station available in our lab that after making PCBs, we can use this soldering station to solder the components on the PCB. Then moving forward, the pretty much most bad boy available in this lab is the laser cutter. So these are the CO2 laser cutter, which are pretty much the most bad boy available in this lab. It is a fast prototyping lab, especially made for the students to build their PBLs in hardware series. And we are proud to say that this particular lab can be used to turn any idea into a hardware prototype. Professor as well as coordinator in the Department of Food Technology, ITM University, Gwalior. So here I'll give you just a brief introduction of what this course is all about, what this course offers, what are future perspectives, objectives, your scopes, and how much you can learn in this. So I'll take you to the
very brief tour of this food technology lab. Students not only learn by theory classes, but they learn by practicals. Exactly, that is learning by doing. Students are involved in making many food materials, such as nutraceuticals, functional foods, beverages, health drinks, alcohols, and plenty and varieties of the bakeries and confectionery food products. They not only make them, they develop the unicity so fat-free or reduced fat or reduced in sugar content. So here we have the deep freezer, which you can see its reading goes to from 20 plus to minus 20 degrees Celsius. Similarly, we have potted oven for drying, microwave for bakery and confectionaries, and we have pasta machine, noodle making machines, and we have a very good setup of bakery. And not only this, students also focus on the packaging technology. So we have the vacuum packaging and sealing machine. What students make, they store, they test, and then they sell it to the very small level or department level or at the university level, or they display the product in the exhibition as well. So this is all about food tech. But food technology is not limited to this. You have a plenty of scope in this. You become the food scientist, you become the R&D specialist, you become the senior scientist, and of course, you can set up your own business. Just this is a startup. Thank you, everyone. Last few years, like students from South Indian states are coming down to ITM University, and they are doing extremely very good in the academics and the extracurricular activities as well. We are hoping like once they will be in their final year of their degree, they will definitely perform extremely very good in the placement season as well. We hope like they are participating in their training program extremely good, doing in the completing their certification. We have multiple kind of certification, like global certification we are providing to the students, and they are opting for that. We are collaborated with AWS, we are collaborated with ServiceNow, we are collaborated with Salesforce. So these students, like South Indian states students, are participating in these global certification kind of things, and they are doing this because they are much more interested in doing extra to that what regular academics are doing. They are interested in doing more so that they will be getting a good kind of placements once they will be in their final year. If we can talk about the average package offered by the companies to the students, it's approximately 5.5 LPA. If we can talk about the highest package, like last year, the student of MBA Agribusiness selected in a package of around more than 10 LPA in Reliance Bioenergy. The highest package which we offered last year was 24 LPA by a multinational company, JTP. And the till now, like 45 LPA is the highest package what offered by Microsoft to our student. ఇది సెమినార్ హాల్. కూడా పొందొచ్చు.
ఐటీఎం యూనివర్సిటీ క్యాంపస్ విజిట్ చేసినప్పుడు బాయ్స్ అండ్ గర్ల్స్ హాస్టల్స్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను. ఐటీఎం లో బాయ్స్ అండ్ గర్ల్స్ కి సపరేట్ ఇన్ క్యాంపస్ హాస్టల్స్ ఉన్నాయి అండ్ స్టూడెంట్స్ కి డిఫరెంట్ రూమ్ షేరింగ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. రూమ్స్ క్లీన్ గా స్పేషియస్ గా ఉన్నాయి. హాస్టల్లో బెడ్స్, స్టడీ టేబుల్స్, కబోర్డ్స్ అండ్ అటాచ్ అంటే మనము వస్తాం ది ఐటీఎం యూనివర్సిటీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సోషియో కల్చరల్ ఈవెంట్. ఇక్కడ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఆల్ నాకు లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది వాళ్ళు వర్క్ చేయడం వల్ల. కమ్యూనికేషన్స్ ఇంప్రూవ్ అయింది. ముందుకు ముందు నేను అక్కడే ఉంటే నాకు జాబ్ వస్తుందని కూడా నమ్మకం లేకుండా పోయేది. ఇక్కడ రావడం వల్ల జాబ్ ఎట్లనే You are from North, right? So you are seeing the different cultures of South. So how do you feel? How do you express that? Like the whole vibe is very different, and we learned several things. Like in our North culture, there is also like Ganpati Puja, like we do for 10 days. But for the first time I attended something very different, like how Ganpati Puja is different in our culture and in South. So everybody must attend or must take part in this. చాలా బాగుంది. సపరేట్ గా మన కోసం అనే ఈ సౌత్ ఈవెంట్స్ మన కోసమే పెడతారు. మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు. మొత్తం ఈవెంట్స్ అన్ని మన పండుగల ప్రకారం ఫుడ్ మొత్తం ఉంటాయి. పూజ కూడా ఉంటది. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. Oh, nice. 4 years నుంచి ఇక్కడే ఉన్నాను. 4 years నుంచి మహోత్సవం జరుగుతుంది. చాలా బాగా జరుగుతుంది. సో యాక్చువల్లీ మీరు ఈ ఈవెంట్ కి ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతారు? 15 days ముందు నుంచి స్టార్ట్ చేస్తాం ప్రిపరేషన్ అనేది. ఓకే, నైస్. ఆ కమిటీలో అందరు స్టూడెంట్స్ ఏ ఉంటారా? అందరు స్టూడెంట్స్ ఉంటారు. కొన్నిట్లో నార్త్ స్టూడెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఓ, నార్త్ స్టూడెంట్స్ కూడా హెల్ప్ చేస్తారా మీకు? దట్స్ గ్రేట్ టు హియర్. Coming here, I able to know the different cultures of South Indians, their rituals, and the Badugamma and Mahotsavam. So it's so nice. State from India can come to ITM and like enjoy everything, know everything, and take part in different cultures and everything. More like a Indian tradition to explore more about the Southern culture
and we are doing it in ITM University, and it is a wonderful event. వన్ వర్డ్ లో ఐటీఎం ని డిస్క్రైబ్ చేయాలంటే ఏమంటారు? I love ITM. Good decision in my life. I love ITM. We love ITM. I love ITM. I love ITM. We love ITM University. I love ITM University. It's the best memory of my life. I love ITM. I love ITM University. We love ITM. I love ITM University. I love ITM University.